నంద్యాల జిల్లా సీతారామపురంలో పెద్ద సుబ్బారాయుడు హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. రాత్రి 12:59 1:02 ఎస్పీకి మరోసారి ఫోన్ చేశారు వైఎస్ఆర్సీపీ నేత నారపురెడ్డి. గ్రామంలో పరిస్థితి తీవ్రంగా ఉందని ఎస్పీకి వివరించారు ఆయన. సీతారామపురంలో తమను హత్య చేయడానికి టీడీపీ గూండాలు వస్తున్నారని పోలీసులను పంపాలని ఎస్పీని కోరారు నారపురెడ్డి. ఎస్పీ ఆదేశాలతో ఓ ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లు సీతారామపురం గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత గ్రామంలోకి చొరబడ్డారు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు. పోలీసులు ఉండగానే సుబ్బారాయుడు ఆయన ఇంటిపై మారణాయుధాలతో దాడి చేశారు టీడీపీ గూండాలు. కత్తులతో గ్రామస్తులపై బెదిరింపులకు దిగారు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి. ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్, కానిస్టేబుళ్ల ఎదుటే వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బారాయుడిని కిరాతకంగా హత్య చేశారు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి మరియు ఆయన అనుచరులు. పెద్ద సుబ్బారాయుడును కిరాతకంగా హత్య చేస్తున్నా అడ్డుకోకుండా పోలీసులు ఏమీ చేయలేకపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. కేవలం 2 కానిస్టేబుళ్లు, ఓ ఎస్ఐ ఉండడంతో గూండాలను నిలువరించలేకపోయామని పోలీసులు చెబుతున్నారు. అర్ధరాత్రి 1:30 నుంచి 3 గంటల వరకు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి విధ్వంసం సృష్టించినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో హత్యలు చేస్తున్నారంటూ ఎస్పీకి 12:59 నుంచి 3:20 వరకు 5 సార్లు ఫోన్లో వివరించారు వైఎస్ఆర్సీపీ నేత నారపురెడ్డి. 2.5 గంటల పాటు కత్తులతో దాడులు చేస్తున్నా గ్రామానికి అదనపు బలగాలు చేరుకోలేదు. పోలీసుల సమక్షంలోనే పెద్ద సుబ్బారాయుడిని హత్య చేసి పలువురిని గాయపరిచిన తర్వాత తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు శ్రీనివాసరెడ్డి. పచ్చమూకలు సీతారామపురం గ్రామం వదిలి వెళ్లిపోయిన అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రాత్రి చిన్న దావలు ఇష్యూ పెట్టుకొని, చిన్న లిగాడి పెట్టుకొని ఇంటి మీదకి వచ్చి చంపేస్తామని చేస్తామని బెదిరిస్తున్నారు. మేము రోజు లెక్కనే బెదిరిస్తున్నామని ఊరికంటే వాళ్ళు ఏకంగా 2 కార్లకు వచ్చినారు. నంద్యాల నుంచి రౌడీ షీటర్లను తోలుకొని వచ్చినారు. ఊర్లో వాళ్ళను, వాళ్ళ అనుచరులను అలా పిలుచుకున్నారు. మొత్తం 50 మంది. గోడంగ్ ఉంది తనకి ఊరు బయట. ఒకటి ఫ్యాక్టరీ కడుతున్నాడు కొత్తగా. ఆ ఫ్యాక్టరీలో ఉండే మనుషులను, గోడంగులో ఉండే మనుషులను అందరినీ పిలుచుకొని వచ్చి మా మీద దాడి చేయడానికి వచ్చినారు. అప్పటికి మేము ఇన్ఫామ్ చేసినాం ఎస్ఐ సార్కు, అందరికీ చేసినాం. చేసింటే ఎస్ఐ సార్ వచ్చినాడు. ఎస్పీ సార్ కూడా చెప్పినాం. ఎస్ఐ సార్ వచ్చినాడు. ఎస్ఐ సారు ఉండంగానే మమ్మల్ని ఊరు బయటికి పంపించినాడు. మా ఎమ్మడి తిరిగిన అనుచరులను, మా ఎమ్మడి ఎవరైతే వస్తారో వాళ్ళనల్లా వేరేయాలి అని ప్రతి ఇంటికాడికి పోయి వాళ్ళని కొట్టడం, అందరినీ బీర్ బాటిళ్ళు తీసుకొని వచ్చుకున్నారు, ఖాళీవి దానిలతో కొట్టినారు. కత్తులు తీసుకొచ్చుకున్నారు, గుడ్డేళ్ళు, ఈ రాళ్ళతో. కసితో, నాకు ఓట్లు వల్లేదనే కసితో చంపేసినాడు అతన్ని. 3 ఇండ్ల మీద దాడి చేసినారు, బైకులు నాశనం చేసినారు. ఊర్లో ఉంటే చంపేస్తాం, ఇది అంతా నేనే రాపించుకోవాలి, ఏముండకూడదు అనే ఉద్దేశంతో ఇది ఎలా చేస్తున్నాడు. పోలీసులకు కంప్లైంట్ చేసినాము. ఎస్ఐ సార్ ఉండంగానే ఎస్ఐ సార్ని అంటు పెడతా అన్నాడు, పెట్రోల్ పోసి అంటు పెడతా అన్నాడు ఎస్ఐ సార్ని. ఎస్పీ సార్కు ఫోన్ చేసినాం. వాళ్ళ బెటాలియన్ వచ్చే 5 నిమిషాల ముందే అందరూ పారిపోయినారు. ఎస్ఐ సార్ ఉండంగానే జరిగింది ఇది. వాళ్ళు ఎవరు ఆపలేకపోయినారు. వాళ్ళు 40 మంది 50 మంది ఉన్నారు. మేము మీ లెక్క మనుషులమే కదా, మమ్మల్నే పెట్రోల్ పోసి అంటు పెడతా అంటున్నారు అని వాళ్ళే మాకు చెప్పుకుంటున్నారు. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. గతంలో ఇట్లనే 2 ఇండ్ల మీదకి పోయి చంపినాడు. అదే విషయమే ఇంతకుముందు గుడికి చెప్పుకున్నాం. మేము ఇంతకుముందు ప్రాణహాని ఉందని గుడికి కంప్లైంట్లు పెట్టుకున్నాం, ఎన్నోసార్లు చేసుకున్నాం. కాకపోతే ఇదే పాలసీ, ఇట్లా 2 చంపితే నాకు ఎవరు ఊర్లో అడ్డం ఉండదు, నెక్స్ట్ నువ్వే అని చెప్పుకుంటా వస్తున్నాడు. ఎంతమందిని అయితే చంపుతాడో చూడాలి. ఇంకా ఇంటి మీదకి వచ్చినాడు. వస్తానే నాకు పోటీ పెడతావా ఊర్లో అని కట్టె తీసుకొని రాడు. శ్రీనివాసరెడ్డి అంటే ఎవరు అనుకున్నారా?
పోలీసు వాళ్ళనే కొన్నాను నువ్వెంతరా అని ముసలోని రాళ్ళతో బడేలతో కొట్టినాడు. కొట్టి మళ్ళీ ఎమ్మడి పడినాడు. మళ్ళీ మా ఎమ్మను నరికినాడు. ఇక్కడ 9 కుట్లు పడినాయి. రాత్రి 12 గంటల పురుషు. ఎందుకు జరిగింది ఇది? మీరేమన్నా మేము ఓట్ల గురించి సార్, ఓట్లు వేయలేదని ఆయనకు ఓట్లు వేసే మేము ఓటు కోసం జరిగింది అది సార్. మేము పోయినా అని మళ్ళీ నమ్ముతా అంట, ఊర్లో నవ్వుదంట మేము. అయితే టీడీపీ గుండాల దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఆల్రెడీ ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తుంటే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులనే టార్గెట్గా చేసుకుని టీడీపీ గుండాలు అరాచకాలు సాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి లోకేష్? కార్తీక్, ఇది మొదటి నుండి యొక్క టీడీపీ నాయకులు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. నిన్న జరిగిన సంఘటన అనేది పూర్తిగా ఒక స్కెచ్ చేసి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసి చంపాలనే ఒక ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడడం జరిగింది. నిన్న రాత్రి 12:30 ప్రాంతంలో ఈ యొక్క మహానంది మండలం సీతారాంపురం గ్రామానికి టీడీపీ నాయకులంతా చేరుకోవడం జరిగింది. ఆ యొక్క సంఘటనను ముందుగానే పసిగట్టిన నారపురెడ్డి అయితే జిల్లా ఎస్పీకి ఫోన్ లో చెప్పడం జరిగింది. తనపై దాడికి పాల్పడుతున్నారు, తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఈ యొక్క ఇద్దరు కానిస్టేబుల్ను ఒక ఎస్ఐని ఆ గ్రామానికి పంపించడం జరిగింది. అయితే నారపురెడ్డి చెప్పిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆ పోలీసులు అక్కడికి చేరుకొని నారపురెడ్డిని అక్కడ గ్రామం నుండి శివారు ప్రాంతంలో తీసుకెళ్లడం జరిగింది. అయితే ఎవరైతే ముందుగానే ప్లాన్ ప్రకారంగా మొదటగా నారపురెడ్డిపై టార్గెట్ చేస్తూ అతన్ని హతమార్చాలని చెప్పేసి ఆలోచించారు. ఆ సమయంలో ముందుగా అంటే నారపురెడ్డి ఇంటికి వెళ్ళే ముందరనే యొక్క సుబ్బారాయుడు ఇంటికి వెళ్ళడం జరిగింది. అతని భార్య బయట ఉన్న సమయంలో ఆమెపై దుష్పలాడుతూ నీ భర్త ఎక్కడున్నాడు అని చెప్పేసి గట్టిగా అరవడం జరిగింది. అయితే మాటల్లో చెప్పలేని విధంగా ఆమెను తిట్టడం కూడా జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న సుబ్బారాయుడిని బయటికి లాగి రాళ్లతో కర్రలతో పట్టడం జరిగింది. ఆ క్షణంలో అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే ఆ యొక్క మృతుడి యొక్క భార్య కూడా అడ్డుపడి ఎందుకు ఒక ముసలాయనను చంపుతున్నారు కొడుతున్నారు అని చెప్పేసి చెప్పిన సమయంలో ఆ మహిళను కూర్చోడకుండా ఆమె మీద కూడా దాడికి పాల్పడడం జరిగింది. ఆమె కూడా తీవ్ర గాయాలైన ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. మొదటి నుండిగా ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలోని మహానంది మండలంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేశారు. ఏదైతే ఆ కూటమి అధికారులకు వచ్చిన వెంటనే దాడులు కొనసాగుతాయంటూ మొదటి నుండి హెచ్చరించిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క రాజకీయ హత్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. వారి యొక్క టార్గెట్ ముందుగానే ఆలోచించారు. వైఎస్ఆర్ పని బ్యానర్లను గురి చేయాలా, ఖచ్చితంగా ఎవరిని కూడా ఊర్లో తిరగనీయకూడదు అనేది వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగానే ఈ రోజు దాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. ఈ యొక్క ఘటన చూసుకున్నట్లయితే పోలీసుల సమక్షంలోనే పోలీసులు ఉన్న వాళ్ళ కళ్ళ ముందరనే ఈ విధంగా దారుణానికి పాల్పడుతున్నారు. వారిని హత్య చేస్తున్న పరిస్థితి కనబడినప్పటికీ కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప వాటిని ఆపే ప్రయత్నం అయితే కొనసాగలేదు. అంటే కనీసం ఇప్పటికైనా శ్రీనివాసరెడ్డి తన అనుచరులను పోలీసు అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే యథేచ్ఛగా బయట తిరుగుతున్నారా? ఎవరైతే ఈ యొక్క హత్యకు కారకుడైనాడో శ్రీనివాస్ రెడ్డి, అతనిపై ఇప్పటికే 58 కేసులు ఉన్నాయి. అతనిపై రౌడీ షీట్ కూడా ఉన్న పరిస్థితి. అయితే అటు ఆ సమయంలో దాడి జరుగుతున్న సమయంలో అతన్ని హతమారుస్తున్న సమయంలో పోలీసులు ఉన్నప్పటికీ ఆ పోలీసులు ఏమి చేయలేని పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికి కూడా శ్రీనివాస్ రెడ్డిని అదుపులో తీసుకోవడం కానీ అతన్ని అరెస్ట్ చేయడం లాంటి సంఘటన కూడా జరగలేదు. ఏదైతే ముందుగానే అంటే పోలీసులను
శ్రీనివాస్ రెడ్డి భయానికి గురి చేసే విధంగా ప్రవర్తించాడు. ఆ పోలీసుల మీద కూడా విరుచుకుపడిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో దాడి జరుగుతున్న సమయంలో ఒక కానిస్టేబుల్ మీద కూడా దాడి చేశారు. ఎస్ఐని భయం కలిగించే విధంగా అతను కూడా హెచ్చరించడం జరిగింది. నిన్ను కూడా చంపేస్తాం, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి స్వయంగా శ్రీనివాస్ రెడ్డి చెప్పినారు. అంటే పోలీసులు ఎదుటే దాడులు చేస్తున్నారు, పోలీసులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఏం చేయలేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. పోలీసులు ఎదుటనే ఈ రోజు సుబ్బారాయుడు హత్యకు గురయ్యారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క కుమారుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా అతన్ని కూడా దాడి చేసేందుకు ప్రయత్నం అనేది జరుగుతుంది. అంటే మొదటిగా ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక స్కెచ్ చేసి వైఎస్ఆర్సీపీ నాయకులను ఎవరిని కూడా ఉండనివ్వకూడదు, తమ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు చూసుకున్నట్లయితే హత్యలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా జిల్లా ఎస్పీకి ఆ యొక్క శ్రీనివాస్ రెడ్డి గురించి పూర్తిగా వివరించి అతను చేస్తున్న రాజకీయాల గురించి కావచ్చు, అతను చేస్తున్న దౌర్జన్య కాండాల గురించి కావచ్చు చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోలేని పరిస్థితి అయితే ఈ యొక్క సీతారాంపురంలో స్పష్టంగా కనపడుతుంది. కార్తీక్. రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.